అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మరియు నర్సీపట్నం ఎస్డిపో గారికి రాబడిన సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ నేను మరియు రాజారావు ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారు సిబ్బంది కలిసి మధ్యాహ్నం ప్రాంతంలో మాటు వేసి ఏజెన్సీ నుంచి ఒక కారు అండి ఏపీ 39WB 4699 గల కారుని బెలూన్ కారుని పట్టుకున్నామండి. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులను ఇంట్రాగేషన్ చేసే మధ్యవర్తుల సమక్షంలో అందులో బోధ శ్రీను అల్లిపురం విశాఖపట్నం సిటీ ఈయన పైన సుమారు ఒక 8 కేసుల వరకు ఉన్నాయి. అందులో ఒక 4 గంజాయి కేసులు, ఒక 4 ఈ మత్తు ఇంజక్షన్లు అమ్మే కేసులు ఉన్నాయండి. ఒరిస్సా నుంచి ఈయన తెస్తుంటాడు. ఇతను ఒక 1 ఇయర్ బ్యాక్ పీడీ యాక్ట్లో సీజైలో జైలు శిక్ష కూడా పొందాడు. ఆ పొందిన సమయంలో కొలపరి శ్రీను ఏజెన్సీ ఆయనతో పరిచయం అయింది. ఆయన కూడా పీడీ యాక్ట్లోని ముద్దాయి పరిచయం అయ్యి 5 డేస్ బ్యాక్ ఇతను ఏజెన్సీ వెళ్ళాడు. ఏజెన్సీ టెక్ పొదురు చిత్రకొండ ఏరియా వెళ్ళి అక్కడ ఒక 2 వ్యక్తులు గణేష్ రమణమూర్తితో పరిచయం అయ్యి ఒక 60,000 రూపాయలు ఇచ్చి కారు అక్కడ ఇచ్చి ఇతనికి ప్లెయిన్ వచ్చేసాడు. నర్సీపట్నం సరౌండింగ్స్కి వచ్చేసాడు. నిన్నను శ్రీను ఫోన్ చేసి ఇతనికి గంజాయి ఆల్రెడీ ఒక 26 కేజీలు గంజాయి, అంటే ఎక్కువ కేజీలు కొందామని వెళ్ళారు కానీ ఒక 26 కేజీలు గంజాయి సెట్ అయ్యింది. ఈ 2 వ్యక్తులు రమణమూర్తిని గణేష్తో నేను పంపిస్తున్నాను, నువ్వు ప్లెయిన్ ఏరియా వచ్చేటప్పుడు వాళ్ళని పికప్ చేసుకుని రిటర్న్ వాళ్ళకి బస్సు ఎక్కించి మీరు తీసుకెళ్ళిపోండి వైజాగ్ అని తెలియజేశాడు. ఇతను నర్సీపట్నంలో ఉంటూ ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:02 ప్రాంతంలో గబ్బాడ్ అవుట్స్కట్స్కి వెళ్ళాడు. ఈయన వెళ్ళేటప్పటికి వాళ్ళు కారు మీద వచ్చారు. మధ్యవర్తుల సమక్షంలో మా ఎస్ఐ గారు పట్టుకున్నారు. ఇతను పాత నేరస్తుడు, ఇతను పీడీ యాక్ట్ కూడా ఉంది. ఈయనకి ఎవరైతే గంజాయి పరిచయం అయ్యి గంజాయి కొనిపించాడో ఆయన పైన కూడా పీడీ యాక్ట్ ఉంది. ఆయన ఇంకా అదుపులో లేడు, అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి పైన ఏం కేసులు లేవు. ఈ రమణమూర్తి అని అతను బలపం పంచాయతీ అతను డ్రైవర్గా వ్యవహరించాడు. గణేష్ ఆయన అతనికి హెల్పర్గా వ్యవహరించాడు. వీళ్ళకి ఒక అతనికి 10,000 ఒక అతనికి 5,000 ఇస్తామన్నారు. ఇది టోటల్ 26 కేజీలు గాంజా బహిరంగ మార్కెట్లో ఒక కేజీ 50,000 చొప్పున ప్లస్ ఈ కారు ఒక 10 లక్షలు, టోటలు 23,30,000 రూపాయలు విలువ గలది. మధ్యవర్తుల సమక్షంలో మరి రూరల్ పోలీసు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ పట్టుకున్నారండి.